హాయ్ అండి అందరికీ. ఈరోజు ఇది నా మినీ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్లో నేను వామ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం నేను ముందుగా ఒక కప్ రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను. లేదా నైట్ పూట మిగిలిపోయిన అన్నమైనా సరే దాంతో కూడా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి. తాలింపు గింజలు అంటే తెలుసు కదా, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగా వాటితో పాటుగా నేను కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే కూడా స్కిప్ చేసుకోవచ్చు. అలాగే ఒక కప్పు లేదా ఒక 2 టేబుల్ స్పూన్ వామ్ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కొంచెం బాగా రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. స్పైస్ కోసం ఎండుమిర్చి మాత్రమే యాడ్ చేసుకుంటాము, పచ్చిమిర్చి అవసరం లేదు. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి కలుపుకోవాలి. ఈ రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, సింపుల్ వామన్నం రెడీ అయిపోయింది.